విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, కొత్తవలస నుంచి సిటీ సెంటర్ వరకు 32 చోట్ల భూ ప్రకంపనలొచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, కొత్తవలస నుంచి సిటీ సెంటర్ వరకు 32 చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, అయితే విశాఖ నగరంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఇది మొత్తం 32 చోట్ల నమోదైనట్టుగా సిస్మోగ్రఫీ వ్యక్తం చేస్తోంది. ఓవరాల్ గా పూరి నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు అక్రాస్ ద కోస్ట్ ఈ ప్రకంపనలు కనిపించాయి. సముద్రం లోపల కాకినాడ తీరానికి దాదాపు 225 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 10 కిలోమీటర్ల డెప్త్లో 4.5 మ్యాగ్నిట్యూడ్లో ఈ భూకంపం సంభవించింది. అయితే భూకంపం తక్కువ ఎత్తులో సంభవించిన కారణంగా దాని ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయని నిపుణులు చెప్తున్నారు. భూకంప డెప్త్ పెరిగే కొద్దీ కూడా దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. కానీ ఇది పైన ఉండటం ప్రధానంగా టెక్టానికల్ ప్లేట్స్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ కారణంగా ఈ భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎక్కడైతే తీరంలో ఉందో తీరంలో అంతా కూడా కొంతసేపు అలజడి వాతావరణం కనిపించింది. కొద్దిపాటి అలలు కూడా ఎగిసిపడినట్టుగా ప్రత్యక్షంగా ఆ సమయంలో చూసిన వారు చెప్తున్నారు, వాకర్స్ కానీ లేకపోతే ఇతరులు. ప్రధానంగా హైరైజ్ బిల్డింగ్ లో, విశాఖ నగరంలో ఉన్న హైరైజ్ బిల్డింగ్స్ లో నివసిస్తున్న వారికి ఇది చాలా స్పష్టంగా కనిపించింది. మొత్తం మార్టాలిటీ స్కేల్ను చూసినప్పుడు అది పూర్తిగా హైరైజ్ బిల్డింగుల్లో ఉన్న వారికి మాత్రమే చాలా స్పష్టంగా ఇది కనపడినట్టుగా చెప్తున్నారు. కొంతమంది ఎవరైతే ఆ సమయంలో రోడ్లపై వాకింగ్ చేస్తున్నారో వారికి కూడా ఈ క్లారిటీగా ఆ ట్రిమ్మర్స్ను విజిబుల్ చేశారు. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రధానంగా నాగావళి పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్లో భూ ప్రకంపనలు అనేది ఇటీవల కాలంలో పలుసార్లు సంభవించాయి. గత ఏడాది 2 సార్లు భూ ప్రకంపనలను అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలు కూడా వచ్చాయి. ఇది ఒక సాధారణమైన ప్రక్రియ. ప్రధానంగా జోన్ 2లో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుందో ఇది ఇక్కడ భూకంపాలు వచ్చే తీవ్రత తక్కువే కానీ ప్రకంపనలు అయితే ఎక్కువ వస్తుంటాయి. ప్రధానంగా భూకంపాలు ఇటు నేల మీద సంభవించినా సముద్రంలో సంభవించినా కూడా దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కోస్తా ప్రాంతంలో ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు కనిపించడం, దాంతో ప్రజలు ఆందోళనకు గురి కావడం కూడా కనిపించింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.